మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ చరణం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చదివినటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అది మధ్యలో భాగం. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం ఉంది. సాధారణమైనటువంటి సంతోషం కాదు, కానీ సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి సంతృప్తి ఆయన సన్నిధిలో మనకు లభిస్తాయి. సాధారణంగా మనుషులు సంతోషము కొరకు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు, ఇతర దేశాలను వీక్షిస్తూ ఉంటారు, ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు, సినిమాల కొరకు, సీరియళ్ల కొరకు, సినిమా సంగీతాల కొరకు, ముసలిమ ముచ్చట్ల కొరకు అడుగులు ముందుకు వేస్తారు, కేవలం సంతోషాన్ని పొందుకోవడానికి. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలిచి ఉండదు. ఆ సంతోషం క్షణభంగురమైనది, తుచ్చమైనది. అయితే సంతోషాన్ని పొందుకోవడానికే మనకు చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఈ భూమి మీద అవకాశం లేదు అని అన్నప్పుడు సంపూర్ణ సంతోషాన్ని ఏ విధంగా పొందుకోగలుగుతాం? సంపూర్ణమైనటువంటి ఆనందము, సంతోషం ఎక్కడ లభిస్తుంది? నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దాచుకున్నటువంటి ధనములో ఆ సంతోషం లభించదు, మనకున్నటువంటి అందములో ఆ సంతోషం లభించదు, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆ సంతోషం లభించదు, వ్యాపారాన్ని బట్టి ఆ సంతోషం లభించదు. ఒకవేళ సంతోషం లభించినా అది నిలిచి ఉండదు. ఒకవేళ నిలిచి ఉన్నా అది సంతోషంగానే మిగిలిపోతుంది, కానీ సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఎప్పటికీ అనుగ్రహించలేదు. ఆరోగ్యం ఉంటే ఆర్థికమైనటువంటి స్థితిలో బలహీనత, ఆర్థికంగా బలంగా ఉంటే ఆరోగ్యంలో బలహీనత, ఆరోగ్యంగా బలంగా ఉంటే కుటుంబంలో బలహీనత, అనైక్యత. కుటుంబంలో కూడా ఐక్యత ఉండి సంతోషంగా ఉంటే సంతానలేమి, సంతానము కూడా ఉంది అని అనుకుంటే దేవుని యొక్క సన్నిధికి ఎడబాటు కలిగినటువంటి జీవితం. ఇలా పలు రకాలుగా సంతోషములో సంపూర్ణతను పొందుకోలేనటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం. అయితే నేడు సత్యవాక్యం మనకు తెలియజేసినటువంటి జీవపు వాక్కు ఏదనగా ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణమైనటువంటి సంతోషం లభిస్తుంది. అది ఏ విధంగా లభిస్తుంది? నిజముగా ఒక వ్యక్తికి సంతోషం ఎప్పుడు లభిస్తుంది అని అన్నట్లయితే, నిస్వార్థంగా ఏదైనా పని చేసినప్పుడు వారి హృదయంలో నిజమైనటువంటి సంతోషం లభిస్తుంది. అది సంపూర్ణమైనటువంటి సంతోషం కాదు, కానీ సంతోషం. నిస్వార్థంగా ఒకరికి సహాయం చేసినప్పుడు, ఆకలితో ఉన్న వారికి వారి ఆకలి తీర్చినప్పుడు, వస్త్రహీనులకు వస్త్రాలను ఇచ్చినప్పుడు, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించినప్పుడు ఇది సంతోషాన్ని పుట్టిస్తుంది. ఇది నిజమైనటువంటి సంతోషం, హృదయంలో కలిగేటువంటి సంతోషం. చేయలేనిది, సాధించలేనిది మనం సాధించినప్పుడు మనకు సంతోషం లభిస్తుంది. ఎన్నోసార్లు ఓటమిని చవిచూసి విజయాన్ని సాధించినప్పుడు సంతోషం లభిస్తుంది. ఈ సంతోషాలన్నీ భౌతికంగా ఈ లోకంలో సాధారణమైనవి, తాత్కాలికమైనవి. కానీ ప్రభువు దగ్గర లభించేటువంటి సంతోషం నిజమైనటువంటి, శాశ్వతమైనటువంటి, సంపూర్ణమైనటువంటి సంతోషం. అది ఆయన సన్నిధిలోనే మనకు లభిస్తుంది. ఆయన మందిరంలోకి మనం వెలుట చేత, ఆయన వాక్యాన్ని వినుట చేత, ఆయన నామంలో ప్రార్థించుట చేత, ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరచుట చేత, సేవకులతో సహవాసము చేయట చేత, ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మీయ బంధము చేత మనము సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందుకోగలుగుతాం. వాక్యానుసారంగా ఒక వ్యక్తికి సంపూర్ణమైనటువంటి సంతోషం ఎప్పుడు లభిస్తుంది అని మనం ధ్యానించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క పాపము నుండి విడుదల పొందినప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి సంతోషం లభిస్తుంది. పాపం ఇంకను వారిని వేధిస్తూ ఉన్నప్పటికీ మేము మందిరంలో ఉన్నాము అని అనుకునే వారికి మందిరంలో ఉన్న వారికి సంతోషము సంపూర్ణముగా లభించదు. పాపాల నుండి విడుదల పొందినప్పుడు మాత్రమే నిజమైనటువంటి, సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనిషి పొందుకోగలుగుతాడు. ఆ సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనకు ఇవ్వడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా దిగివచ్చాడు. తన జీవితంను త్యాగము చేశాడు. సిలువలో ఒంటరిగా మన కొరకు మరణించాడు. మరణపు ములును విరిచి పునరుద్ధానుడుగా పరలోకానికి ఏతించాడు. ఆయన చేసినటువంటి ఈ అపూర్వమైనటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే మనకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇవ్వడానికి, అందుకే ప్రభు అంటారు, స్త్రీ గర్భము దాల్చి 9 మాసాలు భారాన్ని మోసి బిడ్డను ప్రసవించినప్పుడు తన యొక్క బాధను అంతా ఏ విధంగా మర్చిపోతుందో అటువంటి ఆనందాన్ని నేను మీకు ఇస్తాను. ఆ సంతోషం మీ హృదయంలో లభిస్తుంది. ఆ సంతోషాన్ని మీ యొద్ద నుండి ఎవడు దొంగిలించలేడు. ఇది సంపూర్ణమైనటువంటి సంతోషం. ఈ విషయాన్ని మనం గమనిస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే ఆ శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి
తీసివేయడు. ఇక్కడ మనం గమనిస్తాం, ప్రభు సన్నిధిలో మనకు లభించేటువంటి ఆ సంతోషాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. చుట్టూ ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, యుద్ధాలు జరిగినప్పటికీ, కరువులే వచ్చినప్పటికీ, నష్టాలే వచ్చినప్పటికీ, ప్రాణమే పోతున్నప్పటికీ, మన అనుకున్న వారందరూ మనల్ని విడిచి ఒంటరిగా చేసినప్పటికీ మనలో ఆయన ఇచ్చేటువంటి ఆ సంతోషం ఎవరు దొంగిలించలేడు. ఎందుకంటే అది సంపూర్ణమైనటువంటి సంతోషం. ఆ సంతోషం మనకు ఎలాగ లభిస్తుంది? దేవుని యొక్క రక్తంలో కడగబడుట చేత, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుట చేత. పరిశుద్ధాత్ముడు మనలో నిలిచి ఉన్నప్పుడు మనము ఆత్మ ఆనందముతో నింపబడతాం. ఇది సంపూర్ణమైనటువంటి సంతోషానికి సాదృశ్యం. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సంతోషం లభిస్తుందని స్థలాలను ఎన్నుకుంటూ, పొలాలను చూసుకుంటూ, ప్రదేశాలను వీక్షిస్తూ, పరిస్థితులను అంచనా వేస్తూ, పలు రకాలైనటువంటి సాంకేతిక పరికరాలను కొనుక్కుంటూ, పట్టు వస్త్రాలను ధరిస్తూ, ప్రగతి పదంలో మేము ఉన్నాము అని ముందుకు సాగిపోతూ దీనిలోనే సంతోషం ఉన్నది అని అనుకుంటే అది ఎంతో తప్పిదము. దేవుని సన్నిధిలోనే మనకు సంతోషం లభిస్తుంది. ఇజ్రాయేలీలను మోషే 40 సంవత్సరములు అరణ్యములో నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ప్రభువుకు బహుగా విపరీతముగా దుఃఖాన్ని కలుగు చేశారు. వారి సనుగుడి చేత, వారి ఎదురాడు క్రియల చేత, వారి యొక్క శరీర తత్వము చేత ప్రభువును ఎంతో దుఃఖపరిచారు. అయితే ప్రభు అన్నారు మోషేతో, ఈ జనులు లోబడనొల్లని జనులు, వినువారు అస్సలు కానే కాదు, ఆజ్ఞకు శిరస వహించేవారు కానే కాదు. కాబట్టి నేను ఇక మీతో రాను అని మోషేతో సెలవిచ్చినప్పుడు మోషే అంటారు, నీవు లేకుండా మేము వెళ్ళడం అసాధ్యము, అసంభవము. ఖచ్చితంగా నిశ్చయంగా మీరు మాతో ఉండాలి అని మోషే వేడుకునేటప్పుడు, ప్రార్థించినప్పుడు ప్రభు మోషేతో అన్నారు, నీ మాట నేను అంగీకరిస్తున్నాను, నా సన్నిధిని మీకు అనుగ్రహిస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే, మీకు తోడుగా ఉంటుంది నా సన్నిధి అని మోషేని ధైర్యపరిచి ఆయన సన్నిధిని వారికి అనుగ్రహించాడు. ఆ సన్నిధే దేవుని యొక్క ఆశ్రయము, దేవుని యొక్క రెక్కలు, ఆయన యొక్క రక్షణ కోట. ఆ సన్నిధిలోనే మనకు సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది. ఆ సన్నిధిలో ఏ విధంగా సంపూర్ణమైనటువంటి సంతోషం మనకు కలుగుతుంది? వారు ఎడారిలో అరణ్యములో నడుస్తూ ఉన్నప్పటికీ పగలు షెకీనా మేఘం వలె ఆ సన్నిధి వారికి ఉన్నది. వారికి ఏమాత్రం ఎండదెబ్బైనను వడదెబ్బైనను తగలట్లేదు. వారు ఏమాత్రము ఎండదెబ్బైనను వడదెబ్బైనను తగలకుండా సంతోషంగా నెమ్మదిగా వారి ప్రయాణంలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. రాత్రి వేళ చిమ్ము చీకటి వారిని ఆవరించకుండా అగ్ని స్తంభముగా ఆ సన్నిధి వారికి నిలిచి ఉన్నది. వారు ఏ పనికి కూడా ఇబ్బంది పడకుండా వారికి ఎల్లవేళలా ప్రభువు నిజమైన వెలుగుగా నిలిచి ఉన్నాడు. వారికి ఆకలి వేసినప్పుడు వారికి ఆహారము అనుగ్రహించబడుతుంది ఆ సన్నిధిలోని. వారికి దాహం వేసినప్పుడు ఆ సన్నిధిలో వారికి దప్పిక తీర్చబడుతున్నది. శత్రు భయం వచ్చినప్పుడు ఆ సన్నిధిలో వారికి నెమ్మది కలుగుతూ ఉన్నది, సంతోషం కలుగుతూ ఉన్నది, విజయం కలుగుతూ ఉన్నది. కనుక ఆయన సన్నిధిలోనే మనకు సంపూర్ణ సంతోషం ఉన్నదని గుర్తించిన వారముగా మనం ఆయన సన్నిధికి చేరదాము, ఆయన రక్తంలో కడగబడదాము, పరిశుద్ధాత్మతో నింపబడదాము, పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధిస్తాము. ఆ సంపూర్ణమైనటువంటి సంతోషంలో మనం పాలుభాగస్సులమై ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని పొందుకుందాము. ఇతరులకు ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని తెలియజేద్దాము. దేవుని ద్వారానే తప్ప మరెవరి ద్వారా, దీని ద్వారా ఆ సంపూర్ణమైనటువంటి సంతోషం లభించదని గుర్తు చేద్దాము, మాదిరిని కనపరుస్తాము. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ మాట ఎంతో శ్రేష్టమైనదిగా మనకు నేడు ప్రత్యక్షమైనది. సంతోషం కొరకు ఎదురు చూచేవారు లేకపోలేదు, సంతోషం కొరకు ఎదురు చూచేవారు లేరు అనేటువంటి మాటను మనం ఎక్కడికి వెళ్ళినా వినలేము. ఎందుకంటే ప్రతి వారికి సంతోషం కావాలి. అయితే నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నేను మీకు సంతోషాన్ని మాత్రమే కాదు కానీ సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీకు కలుగు చేస్తాను. నా సన్నిధికి మీరు చేరినట్లయితే, నా శరీరంలో భాగంగా మీరు మార్చబడినట్లయితే, నా జీవ గ్రంథములకు మీ పేరు లిఖించబడినట్లయితే, నేను మీ కొరకు ఇచ్చినటువంటి ఆత్మ వరాన్ని, పరిశుద్ధాత్మను మీరు పొందుకునేట్లయితే ఆ సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మీరు అనుభవించగలుగుతారు అని. కనుక అట్టి విధంగా ఆయన సంపూర్ణ సంతోషాన్ని మనం ఆయన సన్నిధిలో ఉన్నదని గుర్తించి మందిరమునకు మానక, సహవాసానికి దూరము కాక, సేవకులతో ఐక్యతతో, విశ్వాసులతో ఐక్యతతో, జీవ మార్గములో, సత్య మార్గములో, పరలోకానికి వెళ్ళేటువంటి ఆ వెలుగు మార్గంలో మనం ముందుకు సాగిపోదాం, గమ్యానికి చేర్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపుచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నదని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి వారిని సన్నిధికి చేరుటకు, నీ రక్తంలో కడగబట్టకు, నీ పరిశుద్ధాత్మతో నింపబడటకు కృప దయచేసి ఇరుక మార్గంలో, జీవ మార్గంలో ముందడుగు వేటకు సహాయం చేయమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.